ఏంటండి ప్రెసిడెంట్ గారు మన కోడి కోసం అలాగా? మన కోడి కోసం ఎందుకు అలా ప్రసారం చేస్తుండనేగా నీ ఉద్దేశం? అవునండి. వారిని సూర్య మన కోడి పందానికి పనికి రాదని మనకు మాత్రమే తెలుసురా, జనానికి తెలియదు కదా. జనానికి ఆవిడ చెప్పితే అసలు నమ్మరు. ఇప్పుడు వెళ్ళి ఊరూరు తిరిగి అడిగినోడికి అడగనోడికి అందరికి పోసగుచ్చి చెప్పుతాడు, ప్రెసిడెంట్ గారి కోడి ఓడిపోతుంది, ప్రెసిడెంట్ గారి కోడి ఓడిపోద్ది అని. దీన్ని బట్టి ఏటవుద్దిరా, జనాలు ఇటు తాగపోతే ఏదో ప్రెసిడెంట్ మీద గిట్టగా చెప్పుతుంది అని అనుకోరు ఏంటే. అది ఇప్పుడు ఆ తాగపోతే ఎదవ గురుండే నాకన్నా వీడికి ఎక్కువ తెలుసురా, ఆడి గురించి నీకు తెలిసలేదురా. నిజమే కానీ బాబు, దానివల్ల మనకేంటండి లాభం? ఎప్పుడు లాభాల కోసం నష్టాల కోసం లెక్క వేసుకుని కూకుంటే మనం ఎప్పుడు బాగుపడతారా? నీకు తెలవందల్లా ఒకటే, ఆడెళ్ళి నిజం చెప్పినా జనం నమ్మరు. ఆడు ఎందుకు చెప్పుతాడో ఏటు చెప్తాడో జనాలకి బాగా తెలుసు. నీకు తెలదా? తెలిసే తెలదు, కరెక్ట్ చెప్పురా. తెలియదు బాబు. వారిని నీకు తెలిసేనే అనుకోను, కానీ నీకు తెలిసింది నా దగ్గర చెప్పడానికి భయపడతాను. నిజం చెప్పురా. ఆడి గురించి నాకేం తెలియదండి బాబు. అది సాయంత్రం అయ్యేసరికి సారా సొక్క, పేగ మొక్క, కోడి కక్క ఇవి లేకపోతే కానీ ఆడికి అవ్వదు బాబు. మరి అదిరా విషయం. అలాగైతే మన కూడా ఎలా గెలుస్తుంది బాబు? ఎలా గెలుస్తుంది అనేగా నీ డౌట్? అవునండి. వచ్చేది పండుగ రోజులు, పండుగ కూడా చాలా దగ్గరలో ఉందిరా. కాబట్టి మన కోడిని మట్టసంగా మేపి బరిలోకి దించామే అనుకో, దించాలి బాబా. దించగానే మన కోడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలి. అదే బాబు, అంత మాట అన్నారా? వారిని మీరిద్దరు ఈయనది నేనది కరెక్ట్ రా, ఆచరం ముఖం కూడా తేడా లేదు. మన కోడి గెలుస్తుందని జనాలందరికీ ప్రసారం చేసి మనం పందెం కట్టడం, పక్కోడి కోడి పోయి పందెం కడతాం. అంటే మనకు ముందే తెలుసు మన కోడి ఓడిపోద్దని. మనం పందెం కట్టింది అలా పక్కోడి కోడి మీద పందెం కట్టే డబ్బులు గెలుస్తాము. మన కోడి ఓడిపోయినా మనం ఎప్పుడు కూడా డబ్బు సేవ్ చేసుకోం. ఇది నా స్ట్రాటజీ. అయితే అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్ట. బాగా క్యాచ్ చేసినారా సూర్యు బాబు. డ్రింకులు తాగడానికి 100 రూపాయలు ఏమన్నా బాబు? ఈడు కుదురుగా కూకోడు, నిలకడగా నిలబడరా. ఆడికి ఇప్పుడు దాహం వేసేస్తుంది. దీన్ని మాట్లాడాడుగా, ఒక 100 రూపాయలు ఇచ్చిరా సూర్యు. అవునండి బాబు, చేస్తాను. మీ పనే బాగుంది బాబా. ఇంట్లో రమ్మలాంటి పిల్లలను పెట్టుకొని పంపు సెట్ల దగ్గర పని చేతులు చేస్తాను. ఇన్ని జనం నిజం అనుకోగలరు, ఊరుకోరా. మీ బొర్రలోనా ఇన్ని వెదవ తెలియకట్లు ఉన్నాయనేసి ముందే తెలుసు. ఏదో తెలివితేటలో బాబు గారు కొట్లు పిండిరే. ఆ మధ్యన గడ్డి కోపలు తగలబెట్టి ఒరు కోపలు తగలబడి అని ప్రభుత్వాన్ని నమ్మించి డబ్బులు కొట్టిన మేధావిరా బాబు. అది నిజమేనా? వారిని మీ ఇద్దరు వాటాలు వేసుకుని పోయిడెత్తుంది, తట్టుకోలేకపోతానరా. ఏడు మీకు అలాగనిపించిందా? ఓహో మహానుభావులు.